పెళ్ళైన 30 సంవత్సరాల తర్వాత ఆస్తులు పంచాయతీ పెట్టింది షర్మిల. షర్మిలకు తోడుగా కూతురు పైన ప్రేమతో నాకు కూతురు మాత్రమే ఉంది అన్నట్లు వైఎస్ విజయమ్మ లేఖలు విడుదల చేస్తూ ఉంది మీడియాకు. పెళ్ళైన 30 సంవత్సరాల తర్వాత ఆస్తి పంపకాలపై వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే నిజంగా భారతదేశంలో చట్టాలపైన వీళ్ళకి గౌరవం ఉందా లేదా అనేది నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఆస్తులు పంచాయతీ ఏదైనా ఉంటే కోర్టులకు వెళ్ళి తేల్చుకోవచ్చు. చంద్రబాబు అనుకూల మీడియాలో కూర్చుని చర్చలు పెట్టాల్సిన అవసరం లేదు. చంద్రబాబు అనుకూల మీడియాలో కూర్చుని వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ ఆస్తుల గురించి చర్చ పెట్టాల్సిన అవసరం లేదు. చంద్రబాబు అనుకూల మీడియాలో హెరిటేజ్ సంస్థ ఆస్తులపై రామ్మూర్తి నాయుడు, చంద్రబాబు తమ్ముడు, చంద్రబాబు చెల్లెలు వాళ్ళకి సంబంధించిన చర్చ పెట్టాలి. రాజశేఖర రెడ్డి కుటుంబం గురించి చర్చ పెట్టాల్సిన అవసరం ఏముంది? సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రాజశేఖర రెడ్డి కుటుంబ ఆస్తులపై చర్చే. ఈరోజు ఎల్లో మీడియా మొత్తం కూడా ఐటీడీపీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకుల కార్యకర్తలు అందరూ కూడా రాజశేఖర రెడ్డి కుటుంబ ఆస్తులపైనే గొడవ. ఏం భారతదేశంలో న్యాయస్థానాలు లేవా? కోర్టులు ఏమైపోయినాయి? చంద్రబాబు అనుకూల మీడియానే దిక్కయిందా విజయమ్మకు, షర్మిలమ్మకు? న్యాయస్థానాలు లేనట్లు ఆస్తి పంపకాలపై చంద్రబాబు అనుకూల మీడియా ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డిపై కుట్ర జరుగుతూ ఉంది అని నేను ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు ఆస్తుల పంపకాలు చేయలేదట. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా 2004, 2009 రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల అఫిడవిట్ ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. దాన్ని బట్టే అర్థమవుతా ఉంది ఆస్తి పంపకాలు అప్పుడే జరిగిపోయినాయి అని. కానీ ఈరోజు విజయమ్మ రోడ్డుపైకి వచ్చి చంద్రబాబు అనుకూల మీడియా ద్వారా లీక్లు ఇస్తూ ఆస్తి పంపకాలు జరగలేదంటుంది. 95లో కూతురికి పెళ్లి చేసిన విజయమ్మ 30 సంవత్సరాలకి ఆస్తి పంపకాలు జరగలేదు అని ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? పోనీ ఒకే ఒక ప్రశ్న విజయమ్మని అడుగుతున్నా. ఏ రోజైనా జగన్ కంపెనీలలో మీ కూతురు కానీ మీరు కానీ ఎవరైనా పెట్టుబడులు పెట్టారా? పోనీ జగన్మోహన్ రెడ్డి కంపెనీలలో అప్పులలో మీరు ఎప్పుడైనా కానీ తలదూర్చి ఆ అప్పులు మీరు పాలు పంచుకున్నారా? బాధ్యత తీసుకున్నారా? అప్పులకి అప్పులలో వాటా తీసుకోరు, పెట్టుబడులు పెట్టలేదు, ఆస్తులు వాటా కావాలంట, డివిడెంట్లు కావాలంట. మరి షర్మిలకి పంచిచ్చిన ఆస్తుల్లో జగన్మోహన్ రెడ్డికి కూడా వాటా ఇచ్చిందే ఎప్పుడైనా? జగన్మోహన్ రెడ్డి 236 కోట్లు తన చెల్లెల పైన అభిమానంతో ఆయన చెక్కుల రూపంలో ఆమెకి ఇవ్వటం జరిగింది. ఆధారాలు కూడా షర్మిల గారు ఎన్నికల అఫిడవిట్లో ఆమె చూపించడం కూడా జరిగింది. 236 కోట్లు అఫీషియల్గా జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం జరిగింది. మరి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇచ్చారు? ఆమెకు కూడా కంపెనీలు ఉన్నాయిగా, ఆమెకు కూడా ఇల్లున్నాయిగా. పోనీ ఆమె వాటా అన్నకి ఎంత ఇచ్చింది? ఆస్తి పంపకాలు జరగలేదు అంటున్నారు కదా. పోనీ ఆమెకు రాయించిన ఇల్లు కానీ, ఆమెకు రాయించిన హైడ్రో కంపెనీ కానీ, ఆమె ఆస్తుల్లో ₹1 అయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిందా? చెల్లెల పైన అభిమానంతో తమ కంపెనీల్లో వాటా ఇస్తానని ఎంఓయు రాసించి కోర్టు కేసులు పరిష్కారం అయ్యేంత వరకు ఆగండి అని చెప్తే తల్లి పేరు రాసిన ఎంఓయును అక్రమంగా కూతురు బదిలీ చేయించుకుని చంద్రబాబుతో కాంగ్రెస్తో కుమ్మక్కై అన్నపై తిరగబడితే ఆ అన్న ఆ ఎంఓయును రద్దు చేసి కోర్టుకు వెళ్ళడం తప్ప? అన్నకు తండ్రికి శత్రువులతో మీరు చేయగలిపి వాళ్ళతో కుమ్మక్కై అన్నపైన తిరగబడితే ఎంఓయు రద్దు చేయకూడదా? అయినా మీకు ఆస్తులు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి మీకు ఆస్తులు? కాంగ్రెస్తో జతగట్టినందుకు ఇవ్వాలా ఆస్తులు? పోనీ చంద్రబాబుతో చేయగలిపినందుకు ఇవ్వాలా ఆస్తులు?
వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయిన కేసులో అవినాష్ రెడ్డిని ఇరికించినందుకు మీకు ఆస్తులు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి?